హలో, వెల్కమ్ టు అనిమేస్. బిగ్ బాస్ సీజన్ 9ని కూడా వాళ్ళ వేలతో వాళ్ళు కన్ను పడిచేసుకుంటా ఉంటే ఎవరేం చేయగలని చెప్పండి. అగ్ని పరీక్ష షో ఎందుకు స్టార్ట్ చేశారు అంటే సీజన్ 6 వర్స్ట్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. సీజన్ 7 1 or 2 కంటెస్టెంట్స్ వల్ల హైప్ వచ్చింది కానీ వాళ్ళు లేకపోతే తుక్కు అయిపోవడం. సీజన్ 8 అయితే ఎలా అయిపోయింది మనకు తెలుసు. సీజన్ 9 ఇంకా వర్స్ట్ అయిపోతుందేమో. సీజన్ 9 ఎలా అయినా సరే పైకి తీసుకురావాలి, లేకపోతే ఇంకా ఆడియన్స్ క్రమేపీ తగ్గిపోతూనే ఉన్నారు, ఇంకా తగ్గిపోతారు అన్న ఉద్దేశంతోనే కదా అగ్ని పరీక్ష షో స్టార్ట్ చేశారు. అలాంటప్పుడు అగ్ని పరీక్ష షో ఎంత బిగ్ బాస్ సీజన్ 9కి ఎంత ఎలివేషన్ అవ్వాలి, ఎలా ఉండాలండి? ఎక్కడ ఈ అగ్ని పరీక్ష షోనే బిగ్ బాస్ సీజన్ 9 మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఇంకా తగ్గించేస్తుంది. అలా చేస్తున్నారు ఈ జడ్జెస్ కానీ, లేదంటే వాళ్ళు ఇచ్చే టాస్క్ కానీ, లేదంటే ఆర్గనైజేషన్, ఎస్పెషల్లీ చెప్పుకోవాలంటే ఆర్గనైజేషన్ కానీ అంతా కూడా వర్స్ట్గా ఉంది. ఇదే టీము ఇలాగే ఉంది. బిగ్ బాస్ సీజన్ 9 కూడా వీళ్ళతోనే ఎడిటింగ్ కానీ వీళ్ళతోనే ఆర్గనైజేషన్ చేశారు అంటే ఇంకా అయిపోయింది. మనం తట్టా బోటా సర్దేసుకుని వెళ్ళిపోవడమే. నిన్న ఎపిసోడ్లోని జడ్జెస్ అంతగా ఓవర్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉందో చెప్పండి. ఎందుకంత ఓవర్ చేశారు? ఓకే, వాళ్ళు తప్పు చేశారు, సో దానికి తగ్గట్టుగా రియాక్ట్ అవ్వడంలో ఒక అర్థం ఉంది. శ్రీముఖి ఎందుకు అంత ఓవర్ చేసింది, నవదీప్ ఎందుకు అసలు వెళ్ళిపోయాడు, నవదీప్ ఎందుకు వెళ్ళిపోయాడు అంటే మనిషిని ప్రొటెక్ట్ చేయడం కోసం నవదీప్ వెళ్ళిపోయాడా? నవదీప్ వెనకాతలు వీళ్ళందరినీ కూడా ఎందుకు తీసుకెళ్ళిపోయారు అంటే వాళ్ళు ఉంటే మళ్ళీ ఎవరికొకరికి ఎల్లో కార్డు ఇవ్వాల్సి వస్తుందనా? అసలు పోనీ అలా చేశారు, దానివల్ల ఏంటి జడ్జెస్ వెళ్ళిపోతున్నారన్న ఏమైనా ఇంట్రెస్ట్ మనకి ఏమైనా వచ్చిందా? దీనికి తోడు అసలు ఎంత ల్యాగ్ చేస్తున్నారంటే సాగుతూనే ఉంది. ఎవరయ్యా అసలు దీనికి ఇచ్చేస్తుంది, ఎడిటింగ్ చేస్తుంది, నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఎవరు అగ్ని పరీక్ష షోని 1 hour ఖచ్చితంగా పెట్టాలని మీరు ఏమన్నా పెట్టుకున్నారా? ఇది సెలక్షన్సే కదా, జస్ట్ కొంచెం ముందుకు క్లోజ్ చేసేవచ్చు కదా, ఎందుకంతలా సాగదీస్తున్నారు? రోజుకి ఇచ్చేది ఒకటే టాస్క్, ఒక లీడర్ని సెలెక్ట్ చేయడం. ఆ లీడర్ని సెలెక్ట్ చేయ ప్రాసెస్ స్లో మోషన్ ఇచ్చి, బీజిఎంలు ఇచ్చి, కెమెరా ఇలా తిప్పి అలా తిప్పి ఏంటది ఎలివేషన్ రేంజ్లో వేస్తున్నారు, తుస్సుమంటున్నాయన్ని. సో నిన్న మనం మ్యాటర్లోకి వస్తే నాకు చిరాకు వచ్చి అసలు బిగ్ బాస్ 9 మీద ఉన్న అభిమానంతో మాట్లాడుతున్నాను. ఎంతో ఇంట్రెస్ట్గా చూసేదాన్ని నిజంగా. అంటే ఇప్పుడు ఆ ఆడియన్స్ తగ్గిపోతున్నారన్నా, ఆ బజ్ వాళ్ళు క్రియేట్ చేసుకోవట్లేకపోతున్నారన్నా సరే బాధ అనిపించేలా మాట్లాడాను అంతే. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనం మ్యాటర్లోకి వస్తే ఇక్కడ జడ్జెస్ ఏం చేశారు, వీళ్ళందరికీ మళ్ళీ ఒక టీమ్ లీడర్ని సెలెక్ట్ చేయాలి కాబట్టి యాజ్ పర్ ది రూల్ నాగా నిన్న సక్సెస్ఫుల్ టీమ్ లీడర్ అయ్యాడు కాబట్టి సో ఈ రోజు ఆయన్ని తీసుకొని నెక్స్ట్ టీమ్ లీడర్ని సెలెక్ట్ చేయడానికి బాధ్యతలు చెప్పారు. అంతవరకు ఓకే. సో గిఫ్ట్లు అని చెప్పేసి ఏవో బాక్సెస్ ఇచ్చారు. ఆ బాక్సెస్లో నుంచి వచ్చి ఆ బాక్సెస్ ఓపెన్ చేసి నాగా చూడొచ్చు, అందులో ఏమున్నాయో తను చూసి అది ఎవరెవరికి ఇవ్వాలి అని చెప్పేసి ఇవ్వచ్చు. ఇది కదా పాయింట్. సో అలాంటప్పుడు అందరికీ తెలిసిందే ఏది బెటర్ అయితే ఏది బెస్ట్ అయితే అది నాగా తీసుకుంటాడు అని చెప్పి, అవునా? సో అది అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో నాగా దగ్గర ఉన్నది బెస్టే ఉంటుంది అని చెప్పి. అలాంటప్పుడు అక్కడ నాకు అనిపించింది ఏంటంటే అక్కడ నాగా ఒకవేళ అంటే మేబీ స్వైపింగ్ లేదు కాబట్టి తను అలా ఆలోచించలేండి కన్ఫామ్గా. సో తను బెస్టే తీసుకోవాలనుకుంటాడు, కానీ అక్కడ తను ఇంకా క్యాప్చర్ అవ్వాలనుకున్నా, లేదు అంటే తన వైపు ఒక్కసారి అందరూ చూడాలి, అటెన్షన్ తీసుకోవాలి అనుకున్నా తను అక్కడ బెస్ట్ తీసుకోకుండా వదిలేయాల్సింది. ఆల్రెడీ టీమ్ లీడర్ అయ్యాడు కాబట్టి సో వదిలేస్తే అసలు ఆట ఇంకా ఇంట్రెస్టింగ్గా సాగడం. సో ఎందుకంటే అందరూ తను బెస్ట్ అనుకున్నారు కాబట్టి స్వైపింగ్ ఉందని ఆప్షన్ తర్వాత చెప్పడం వల్ల. సో ఫస్ట్ హరీష్కి ఇచ్చారు, సెకండ్ శ్రీజకి ఇచ్చాడు, థర్డ్ కల్కికి ఇచ్చారు. ఇలా 1 by 1 ప్రశ్న గారికి అందరికి ఇచ్చారు కదా. 12 బాక్సులు ఇవ్వాలి, 15 అవుట్ ఆఫ్ 15కి 12 ఇవ్వాలి కదా. సో ముగ్గురు ఎవరెవరు ఉండి మనీష్, షకీబ్, ఇంకా పవన్ ఉండిపోయారు, ధవన్ పవన్ ఉండిపోయారు కదా. సో ఇక్కడ ఎప్పుడైతే స్వైపింగ్ అని చెప్పారో స్వైపింగ్లోని ఒకరిదొకరు తీసేసుకుంటున్నారు. సో ఇక్కడ తీసుకున్నప్పుడు ఏంటంటే స్వైపింగ్ ఎలాగంటే ఆర్గ్యుమెంట్స్ ఉండవు, నేను ఎందుకు ఇవ్వాలని ఉండదు, ఎందుకంటే అందులో ఏముందో తెలియదు కాబట్టి నాకు అది కావాలంటే అది తీసేసుకోవడమే అంతే. సో ఆబ్వియస్లీ నాగా అది తీసుకోవాలనుకుంటారు. నాకు ఇక్కడ అర్థం కాలేని ఒకే ఒక పాయింట్ ఏంటంటే ఫస్ట్ హరీష్కి ఇచ్చారు కదా,
చిన్న లాజిక్. ఫస్ట్ హరీష్కి ఇచ్చారు అంటే అందరూ కూడా నాకే ఇచ్చుంటారు అనుకున్నారు, కానీ ఫస్ట్ ప్రయారిటీ హరీష్కి ఇచ్చారంటే హరీష్ దగ్గర నుంచి ఖచ్చితంగా పాజిటివ్ ఉంటుంది అని ఎందుకు గెస్ చేయలేకపోయారు? ఒకళ్ళు గెస్ చేసినా సరే హరీష్కి ప్రసన్న కుమార్కి ఏమైనా భయపడ్డారా? ఎందుకంటే హరీష్ నుంచి ఎవరు స్వైప్ చేయలేదు, ప్రసన్న కుమార్ నుంచి కూడా ఎవరు స్వైప్ చేయలేదు. ఎందుకు వదిలేశారు వాళ్ళిద్దరిని? సో అదొకటి. పోనీ ప్రసన్న కుమార్ని గెస్ట్ చేయలేదు, కానీ హరీష్ని గెస్ట్ చేసే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాడు కాబట్టి. 3rd, 4th ప్లేస్లో ఉన్న వాళ్ళే మాకే ఇచ్చి ఉంటారు అని అనుకున్నది హరీష్కి ఎందుకు ఎవరు అనుకున్నారు? అదొకటి. సో అలా మాట్లాడుకుంటే ఆఖరికి టాస్క్ అంతా చూస్తే ఎవరికైనా చిన్నపిల్లలకైనా అర్థమైపోయేది ఏంటి, నాగా బాక్స్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళు ఆ బాక్స్ని తీసుకోవడానికి ట్రై చేస్తారు. అదే చేసింది ప్రియా. సో ఆ విధంగా దానికి అడ్వాంటేజ్ అయింది, తన టీం లీడర్ అయింది. హరీష్కి ఒకటి ఇచ్చాడు, అది ఎవరు స్వైప్ చేసుకోలేదు కాబట్టి హరీష్ టీం లీడర్. ఆ తర్వాత ఎవరు ప్రసన్న కుమార్ ఒక టీం లీడర్ అయ్యారు. ఇదే జరిగింది. సో నెక్స్ట్ టాస్క్. సో ఇది అక్కడ నేను ఏమంటానంటే అదే నాగా స్వైపింగ్ అంటే తను వాళ్ళ టీం లీడర్ బాక్స్ తీసుకోకుండా ఉండుంటే నాగా దగ్గర అదే బాక్స్ ఉందనుకొని ఆ బాక్స్ గురించి వెంపర్లాడతారు చూడండి, అసలు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నిజం చెప్పాలంటే. సో ఓకే, వీళ్ళు ఇంకా మనకి అనిపించింది చెప్పానంటే మీకు అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి సో ముగ్గురిని టీం లీడర్స్ని పెట్టారు. బట్టలు ఉతుకు పిండు ఆరై, ఇదేదో ఈ మధ్య ఏదో చూశాను ఆల్బమ్, అలాగే ఉంది. సో గిన్నెలు కడగాలి, బట్టలు మడత పెట్టాలి, ఫ్లోర్ మాప్ చేయాలి. సో ఇది కదా, ఇది టాస్క్. ఓకే, టాస్క్లో ఒక్కొక్కసారి చిన్నగా ఉన్నా సరే అందులో పెట్టే ట్విస్ట్లకి కానీ దేనికైనా సరే అవి ఇంట్రెస్టింగ్గా మారుతాయి. సో టాస్క్ని అయితే అనుకోవడానికి ఏం లేదు. అక్కడ ఎవరినైతే ముగ్గురిని నాగా సెలెక్ట్ చేసుకోకుండా ఉంచేశారో, ఎవరెవరు మనీష్ ఉన్నాడు, షకీబ్ ఉన్నాడు, ఇంకా పవన్ ఉన్నాడు. సో వీళ్ళకి నిజంగానే సంచాలక కింద మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. అక్కడ పవన్ కూడా వీళ్ళే వాళ్ళ టీంని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు కూడా పవన్ ఏమన్నాడు, పవన్ దమాన్ నాలో మ్యాటర్ లేదు, నేనేం చేయలేను అని అన్నాడు కదా. సో అదే చూద్దాం అని చెప్పేసి వాళ్ళ పర్టికులర్ టీంని సెలెక్ట్ చేసుకున్నాను అన్నాడు. మరి ఏం చూపించాడు? చూపించకుండా వాళ్ళతో పాటు కలిసిపోయినట్టు, వాళ్ళతో పాటు జర్నీ చేస్తున్నట్టుగా సంచాలకులను మర్చిపోయారు. సో ఇది అక్కడ జరిగింది. వెళ్ళింది దేనికి? తను ప్రూవ్ చేసుకోవాలి. తనకు ఆపర్చునిటీ ఇవ్వలేదు కాబట్టి అక్కడ వాళ్ళకి 33 చెరువులు నీళ్ళు తాగిపించాలి, ఏం చేయించాలో చూపించాలి, సంచాలక కింద తన సత్తా చూపించాలి. అది మర్చిపోయాడు. సో మనీష్ చేయించాడు. మనీష్ని అయితే నేను చాలాసార్లు చూశాను, మళ్ళీ క్లీన్ చేయించి మళ్ళీ తుడిపించి మళ్ళీ క్లీన్ చేయించి చూపించాడు. బట్ ఈవెన్గా ఇంకా ఉంది అని చెప్పారు శ్రీముఖి. షకీబ్ కూడా వాళ్ళ టీం మెంబర్స్కి హెల్ప్ చేశాడు సంచాలక కింద. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే అదే సంచాలక కింద మర్చిపోయి ఆ టీంని మనం సపోర్ట్ చేయాలన్న థాట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయారు అందరూ. షకీబ్ అయితే వాళ్ళని ఎంకరేజ్ చేయడం మొదలు పెట్టాడు. ఓకే, అది ప్రాబ్లం లేదు. ఇక్కడ వీళ్ళు చేసిన దానికి ఆ ఫ్లోర్ క్లీనింగ్, బట్టలు మడత పెట్టి ఇలా చేసుకుంటూ వచ్చారు. ఫ్లోర్ క్లీనింగ్ చేశారు, మాప్ స్టిక్తో చెయ్యాలి. ఎవరు ఇక్కడ మన శ్రీజయ్యే కొంచెం అధిక తెలివితేటలు చూపించింది అనమాట. వాళ్ళు 2 టీంల వాళ్ళు ఆల్రెడీ ఫ్లోర్ క్లీనింగ్ చేశారు, అన్ని చేశారు. అక్కడ గాంగ్ కొట్టేశారు, అయిపోయింది టాస్క్. వాళ్ళిద్దరు టాస్క్ ఫినిష్ అయిపోయింది. ఇక్కడ హరీష్ క్లీన్ చేస్తున్నాడు, ఇందులో చెత్త తీసుకుని అందులో ఏమని చెప్పిందండి శ్రీజ. ఇప్పుడు శ్రీజ చెప్పింది, హరీష్కి ఏమైంది? టాస్క్ అయిపోయిన తర్వాత ఎవరైనా వేస్తారా? దానివల్ల శ్రీజ తిట్లు తినింది, శ్రీజ మాటలు విన్నందుకు హరీష్ కూడా తిట్లు తిన్నాడు. చిన్న లాజిక్ కదా, సింపుల్ లాజిక్. అదేదో టాస్క్ అవ్వక ముందు చేసినా సరే గజిబిజి గందరగోళం అయినా సరే ఏదో ఒకటి అవ్వను. వీళ్ళు బట్టలు 1-2 లాగేయడము, టాస్క్ అయిపోయింది, మళ్ళీ ఫ్లోర్ క్లీనింగ్కి వెళ్తున్నారు. ఫ్లోర్ క్లీనింగ్కి వెళ్ళేటప్పుడు బట్టలే మడత పెట్టేసి వెళ్ళిపోయారు కాబట్టి వీళ్ళు వెళ్ళి వాళ్ళ బట్టలు లాగేయడము, వాళ్ళ గిన్నెల మీద కొంచెం చెత్త వేసేయడము అలాంటివి చేసి వెళ్ళిపోయిన వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతే కొంచెం బాగుండనేమో. అలా చేసినా కొంచెం జడ్జెస్ కంట్రోల్ చేసే వరకు చిరాకు అయిపోయినా సరే ఇంట్రెస్టింగ్గా ఉండును. సో అది చేయకుండా టాస్క్ కంప్లీట్ అయిపోయింది చేయడం వల్ల అందరికీ అటు హరీష్కి ఇటు శ్రీజ కూడా వాయింపు అయిపోయింది. దీని తర్వాత శ్రీమికి వచ్చి నేను ఇంకా డీప్గా చెక్ చేస్తానని చెప్పి చెక్ చేసి కావాలని, ఎందుకంటే వాళ్ళకి సంచాలకులు వాళ్ళకి బిహేవియర్ వాళ్ళకి నచ్చలేదు. సంచాలకులు ఎంత సాఫ్ట్గా ఉంటారని వాళ్ళు క్రియేట్ చేస్తారనుకున్న మసాలా క్రియేట్ చేస్తారని వాళ్ళు అనుకోలేదు. సో అందుకని చాలా చాలా డిసప్పాయింట్ అయ్యారనమాట. సో వీళ్ళు మసాలా క్రియేట్ చేయకపోతే మనమే గరం మసాలా, ఘాటు మసాలా పెట్టాలి, అప్పుడే ఈ ఎపిసోడ్ సూపర్ హిట్ అయిపోద్ది అనుకున్నారు అనమాట. అందుకని వెళ్ళి ఇలా చూసి అక్కడ షటప్ అని చెప్పి వాళ్ళని భయపెట్టేసి, అసలు నాకు ఒకటి ఇక్కడ అర్థం కాదండి, కామనర్స్ ప్లేస్లో సెలబ్రిటీస్ ఉంటే శ్రీముఖి ఇలాగే మాట్లాడుతుందా అజయ్ జడ్జి కింద?
లేకపోతే యాజ్ ఏ హోస్ట్ కింద, అంటే ఆమె జడ్జి ప్లస్ హోస్ట్ కిందే ఒకటి ఉన్నారు, అలాగే మాట్లాడుతుందా? నవదీప్ అలాగే మాట్లాడతారా? లేదు కదా. కామనర్స్ అంటే ఎందుకు అంత తక్కువ చేసి మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. భయపెట్టేస్తున్నారు వాళ్ళని. వాళ్ళు మాట్లాడుతున్న షటప్ అంటారు, ఇంకా ఆపే అంటున్నారు, సొల్లి చెప్పింది చాలు అంటున్నారు. ఏమైతే ప్లేట్ తీసి ఇసి పడేసింది కింద. చెప్పుకోవడానికి లోపల కంటెంట్ అయిన సబ్జెక్ట్ అయితే ఏం లేదు. వీళ్ళు ఎపిసోడ్ ల్యాగ్ చేసేస్తూ ఉంటారు, సోది ఏం మాట్లాడతారు వీళ్ళకైతే ఒకదానికి ఒక కనెక్షన్ ఉండదు. 4 ఎల్లో కార్డ్స్ పట్టుకొని వస్తాడు, నలుగురికి ఇచ్చేస్తాను అంటాడు. నేను డిసప్పాయింట్ అయిపోయాను కాబట్టి వెళ్ళిపోయాను అంటాడు. డిసప్పాయింట్ అయిపోతే నిజంగా నలుగురికి ఎల్లో కార్డ్స్ ఇచ్చేస్తే నలుగురికి కాకపోతే ముగ్గురు సంచాలకులకి ఇచ్చేసి వెళ్ళిపోవాలి టీమ్ లీడర్స్లోని. సో మిగతా వాళ్ళు ఎవరిది కూడా టీం పెర్ఫార్మెన్స్ వర్స్ట్గా ఉంది కాబట్టి లేదు. సో ముగ్గురికి ఇచ్చినట్లయితే అందులో మనీష్ ఉన్నాడు, మనీష్కి రెడ్ కార్డ్ ఇచ్చి వెళ్ళిపోవాలి కాబట్టి మనీష్ ఉండాలి అని అనుకున్నారా? సో ఎందుకు మళ్ళీ ఎల్లో కార్డ్స్ పట్టుకొని బయటకు వెళ్ళిపోయారు. అది ఏమైనా ఇంట్రెస్టింగ్గా అనిపించిందా? చాలా హట్ అయిపోయినట్టు అనిపించిందా? స్క్రిప్ట్ 100% స్క్రిప్ట్లా అనిపించి ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు. సో ఈ ఓవరాల్గా చెప్తున్నాను కదా, ఏ యాంగిల్ నుంచి చూసుకున్నా సరే ఇంట్రెస్ట్ రావట్లేదు షో మీద. టాస్క్ ఓకే అండి, ఎడిటింగ్ వర్స్ట్, ల్యాగ్ చేసి పడేస్తున్నారు. జడ్జెస్కి ఒకసారి జడ్జెస్ ఏం చేస్తున్నారు, ఒకసారి అసలు ఏమీ పట్టించుకోరు. ఇప్పుడు ఈ రోజు ఈ టాస్క్కి ఎంత సీరియస్గా తీసుకున్నారు. మొన్న జరిగిన టాస్క్ బ్రెయిన్ టాస్క్ అని చెప్పారు కదా. సో బ్రెయిన్ టాస్క్లో బెల్ ర్యాంక్ చేసిన తర్వాత చాలాసేపు నిల్చొని ఆలోచించుకొని సమాధానం చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? దాన్ని పట్టించుకోవడమే మానేశారు. సో ఇలా ఒక్కొక్కసారి చాలా ఫ్రీగా ఉంటారు, ఒక్కొక్కసారి ఇలా ఒక సిస్టమేటిక్గా లేకపోవడం వల్ల అగ్ని పరీక్ష షో మీదే ఇంట్రెస్ట్ పోతుంది. అగ్ని పరీక్ష షో మీద ఇంట్రెస్ట్ పోయినా పర్వాలేదు అనుకుంటే ఈ అగ్ని పరీక్ష షో దేనికోసం పెట్టారు? బిగ్ బాస్ సీజన్ 9 కామనర్స్ సెలక్షన్ చేయడం కోసం పెట్టారు. ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటే సీజన్ 9 మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయనే కదా పెట్టింది. సో అలాంటప్పుడు దీన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఆ చిన్న లాజిక్ ఎందుకు మర్చిపోయి నాకు అర్థం కావట్లేదు. ఇదే టీంని సీజన్ 9లో కూడా పెడితే మాత్రం ఆ ఆర్గనైజేషన్ కానీ, ఎడిటింగ్ కానీ, లేదంటే టాస్క్లు ఇచ్చేవాళ్ళు కానీ, ఆ టాస్క్లు ఇచ్చేటప్పుడు ట్విస్ట్లు కానీ, కండిషన్స్ కానీ పెట్టే టీం అందరినీ కూడా సీజన్ 9 కంటిన్యూ చేస్తే మాత్రం చాలా చాలా పెద్ద దెబ్బ అవుతుంది. సో ఇప్పటికే వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుంది ఎంత వ్యూవర్షిప్ తగ్గిపోయిందో. మేబీ ఒకటి లేని రీజను. సో వ్యూవర్షిప్ తగ్గిపోవడానికి 2 రీజన్స్. ఒకటి అగ్ని పరీక్షలో ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇంకొకటి ఓన్లీ జియో హాట్స్టార్లో రావడం, సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకోవడం. సో దీనివల్ల కూడా ఎఫెక్ట్ పడింది. సో ఇదంటే ఓవరాల్గా నాకు అనిపించింది. మీకు ఏమనిపించింది కామెంట్ చేసి చెప్పండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. టేక్ కేర్, బై.